హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీకు డిఫాల్ట్గా వచ్చిన జీమెయిల్ యాప్ మీకు నచ్చకపోతే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ కనుక యూజ్ చేస్తే కనుక దీని ద్వారా కొన్ని ఫ్యూచర్స్ అయితే కనుక బాగున్నాయి. అందుకని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే కనుక చేస్తున్నాను. ఇందులో మీరు ఎడిట్ చేసుకోవడానికి, ఈజీగా మెయిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, నెక్స్ట్ అవి పిన్ చేసి పెట్టుకోవడానికి, ఇలా చాలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో దాని గురించే తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ట్యూబర్డ్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏం లేదు, మీ ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి, సరిపోతుంది. అంతకుమించి ఇంకేం చేయక్కర్లేదు. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయాను, అందుకని ఇలా చూపిస్తాను. సింపుల్గా ఇన్బాక్స్లోకి వెళ్దాం. నార్మల్ ఈమెయిల్ సర్వీస్ కన్నా కూడా దీంట్లో అయితే కనుక కొన్ని ఫీచర్స్ అయితే కనుక బాగున్నాయి, కొన్ని అయితే కనుక జీమెయిల్లో ఉన్నవి దీంట్లో లేవు అనమాట. ఇందులో సింపుల్గా ఏంటంటే, ఇక్కడ మీరు మెయిల్ ఫార్వర్డ్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ కింద ఒక లెటర్ని అలాగే పెన్సిల్ సింపుల్ కనపడుతుంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్లు చేసిన తర్వాత ఎవరో పంపాలనుకుంటున్నారు ఏంటి, అలాగే అటాచ్మెంట్ అనేది కూడా మీరు ఇక్కడ ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట, ఈజీగాను. నెక్స్ట్ అలాగే డిలీట్ చేయడానికి కూడా ఇక్కడ వెంటనే డిలీట్ ఆప్షన్ ఉంది, వెంటనే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా స్వైప్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఈమెయిల్కి సంబంధించిన నేమ్ కనపడుతుంది, అక్కడే మీరు డార్క్ మోడ్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్బాక్స్, నెక్స్ట్ మీరు అన్సబ్స్క్రైబ్ చేయాలి అనుకున్న దాన్ని కూడా ఇక్కడ మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇది మనకు గూగుల్లో అయితే కనుక లేదు, ఇందులో అయితే కనుక ఉందన్నమాట. నెక్స్ట్ మిగిలినవి అయితే కనుక అన్నిటిలో ఉన్నట్టే ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఎవరైనా హాయ్ అని కానీ రీసెంట్గా వచ్చిన మెయిల్స్ అనేవి ఇక్కడ కనపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం మెయిల్ మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినది ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. సెట్టింగ్స్లో ఏముందో చూద్దాం. సెట్టింగ్స్లో అయితే జనరల్లో మీకు స్వైపింగ్ అనేది ఎలా కావాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేసాం మనం ఇన్బాక్స్కి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్మూత్ చేసుకునే టైప్లో సెట్ చేసుకోవాలా, ట్రాష్ క్యాన్లోకి వెళ్ళేలాగా కూడా స్వైప్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట, యాక్షన్స్ అనేవి. నెక్స్ట్ ఇవి కూడా, ఈ యాక్షన్స్ అయితే కనుక మనకి నార్మల్ జీమెయిల్లో కూడా ఉంది, ఇందులో కూడా కొన్ని అయితే కనుక ఉన్నాయన్నమాట. మెయిన్ ఏంటంటే నాకు ఇందులో నచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను, ఉండండి. ఇక్కడ మీరు టైం అయితే కనుక షెడ్యూల్ చేసుకోవచ్చు, మెయిల్ ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది కూడా షెడ్యూల్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఈ త్రీ లైన్ మీద ట్యాప్ చేసిన తర్వాత నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే, దీంట్లో ఈ అన్సబ్స్క్రైబ్ అనేది, అంటే కొన్ని అన్వాంటెడ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిలో మళ్ళీ మెయిల్స్ మనం రాకూడదు అనుకుంటే కనుక అలాంటి టైంలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. మనం పర్టికులర్గా మెయిల్ ఓపెన్ చేసి అక్కడ అన్సబ్స్క్రైబ్ అని చెప్పి నొక్కి అది ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. ఇక్కడ డైరెక్ట్గా అన్సబ్స్క్రైబ్ అని చేసుకుంటే ఇంకా మెయిల్స్ అనేవి మనకి జీమెయిల్కి రావు అనమాట. అలా కూడా ఉపయోగించుకోవచ్చు. అంతకుమించి ఇంకేమీ లేదు. పెద్దగానో మీరు లేఅవుట్స్ కావాలనుకుంటే ఇక్కడ ఈజీగా క్రియేట్ అయితే కనుక లేఅవుట్స్ని నేమ్ చేసుకోవచ్చు అనమాట. మిగిలినవన్నీ కూడా నార్మల్గా జీమెయిల్ ఏమున్నాయో అవే ఉన్నాయన్నమాట, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మనకి ఇన్బాక్స్కి వెళ్దాం. ఇన్బాక్స్లో మనం స్వైపింగ్ అయితే కనుక ఇచ్చాం చూడండి, డిలీట్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇలాగా రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే డిలీట్ అవుతుంది, చూసారు కదా. ఇలా యాక్షన్ అయితే కనుక అది కూడా ఉందన్నమాట దీంట్లో. నెక్స్ట్ మీరు మెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రకంగా మీరు ట్యూబర్డ్స్ అనే యాప్ అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.